అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను దోశల్లోకి పల్లీ టమాటా చట్నీ చేస్తున్నానండి. ముందుగా మనము ఆయిల్ లేకుండా ఇలా పల్లీలు వేయించి పక్కకు తీసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఇలా చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇవి వేయించుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్న ఆయిల్లోనే మనము టమాటాలు వేసుకోవాలి, చిన్న ముక్కలుగా తరిగినవి. తప్పనిసరిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇది కాస్త చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు మంచిగా ఫంక్షన్లో లాంటి చట్నీ వస్తుంది. టమాటా కూడా వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసుకొని వీటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మంచిగా దీనికి పోపు పెట్టుకోవాలి. ఎందుకంటే టేస్ట్ బాగుండాలి అంటే తప్పనిసరిగా పోపు పెట్టుకోవాలి. పల్లీ టమాటా చట్నీ రెడీ అండి. ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా తప్పనిసరిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.